గగన్ ఆఫీస్‌కి రెడీ అవుతాడనమాట. ఇక అప్పుడే శారద వస్తుంది. "రేయ్ గగన్ నీకొక విషయం చెప్పాలిరా" అని చెప్పి అనగానే, "చెప్పమ్మా" అని చెప్పి గగన్ అంటాడు. "అది భూమికి పెళ్లి సంబంధం సెట్ అయిందిరా" అని చెప్పి అనగానే, పర్లేదు ఓకే" అని చెప్పి అంటాడు గగన్. "ఏ సంబంధం, ఎవరు అబ్బాయి అని తెలుసుకోవాలని లేదారా నీకు" అని చెప్పి శారద అంటూ ఉంటే, "ఎవరైతే మనకెందుకులే అమ్మా వదిలేయ్" అని చెప్పి అంటాడు గగన్. "అది ఎవరో కాదు, నీ తమ్ముడు చెర్రీరా" అని చెప్పి చెప్తుంది శారద. "చెర్రీనా" అని చెప్పి షాకింగ్గా చూస్తూ ఉంటాడు. పర్లేదులే, ఆ శరత్చంద్ర నాతో నీకంటే గొప్ప అబ్బాయి, గొప్ప సంబంధం తీసుకొస్తానని చెప్పి నాకు చెప్పాడు కదా. ఇప్పుడు నా తమ్ముడినే తీసుకొస్తున్నాడు భూమికి భర్తగా. అంటే ఇప్పుడు నేను నా తమ్ముడిని నాకంటే తక్కువ అని చెప్పి నేనైతే అనుకోలేను, అనలేను కదా. సో మంచి సంబంధమే. ఇక భూమికి కూడా అలాగే అవ్వాలిరే. ఎందుకంటే ఇప్పుడు భూమికి కాబోయే భర్త వాళ్ళ నాన్న కళ్ళ ముందే కదా ఉంటాడు. అంటే చెర్రీ అక్కడే ఉంటాడు కాబట్టి ఇక భూమి కోరుకుంది కూడా జరుగుతుంది. సో వదిలే అమ్మ భూమి గురించి" అని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్కి బయలుదేరతాడనమాట గగన్ బాధతోని. ఇటు భూమి ఏం చేయాలి, చెర్రీతో పెళ్ళేంటి అని చెప్పి తను ఎలా పెళ్ళిని క్యాన్సిల్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇటు చెర్రీ కూడా చాలా ఆలోచనలో పడతాడు, ఏం చేయాలి ఎలా అని చెప్పి. మరి ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్.